అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. పగడం కుజగ్రహానికి సంబంధించిన రత్నం. పగడాన్ని సరైన పద్ధతిలో ధరిస్తే కుజగ్రహాన్ని బలోపేతం చేయవచ్చు. అదే సమయంలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఎవరు పగడాన్ని ధరిస్తే మంచిది, ఎవరు ధరించకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. జాతకంలో గ్రహాల స్థానం, రాశిని బట్టి రత్నాలు ధరించాలి. ప్రతి రత్నానికి దాని స్వంత నియమాలు ఉంటాయి, వాటిని పాటించాలి. పగడం కుజగ్రహానికి సంబంధించినది. పగడాన్ని సరైన పద్ధతిలో ధరిస్తే కుజుడిని బలోపేతం చేయవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు బలం, ధైర్యం, శక్తి, రక్తం, సోదరుడు, యుద్ధం, సైన్యం మరియు భూమితో సంబంధం కలిగి ఉంటాడు. పగడం ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ పగడాన్ని ఎవరు ధరించాలి, ఎప్పుడు ధరించాలి, ఏ పద్ధతిలో ధరించాలో ఇప్పుడు అన్ని విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా పగడాన్ని ఏ రోజు ధరించాలో తెలుసుకుందాం. పగడం కుజుడికి సంబంధించినది కావడంతో మంగళవారం పగడాన్ని ధరించడం శుభప్రదంగా భావిస్తారు. అదే సమయంలో దీనిని ధరించే ముందు శుద్ధి చేయడం అవసరం. పగడాన్ని ఎలా ధరించాలో తెలుసుకుందాం. పగడాన్ని రాగి, బంగారం లేదా వెండి ఉంగరంతో తయారు చేయించుకొని ధరించుకోవచ్చు. మంగళవారం గంగాజలంతో లేదా పచ్చిపాలతో శుద్ధి చేయాలి. ఈ రత్నాన్ని ఉంగరపు వేలుకు ధరించుకోవాలి. పగడాన్ని ఎవరు ధరించాలి అనేది తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పగడం కుజుడితో ముడిపడి ఉంటుంది. అందువల్ల కుజరాశిలోని మేష, వృశ్చిక రాశుల వారు ఈ రత్నాన్ని ధరించవచ్చు. దీనితో పాటు లగ్నంలో సింహం, ధనుస్సు లేదా మీనరాశి వారు ఉంటే పగడాన్ని ధరించుకోవచ్చు. కాకుండా జాతకంలో కుజదోషం ఉన్నప్పటికీ కూడా పగడాన్ని ధరించుకోవచ్చు. అలాగే పగడాన్ని ఎవరు ధరించకూడదు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మకరం లేదా ధనుస్సు రాశి వారు పగడాన్ని పెట్టుకోకూడదు. రత్న విద్య ప్రకారం వజ్రాన్ని పగడాలతో ధరించకూడదు. అదే సమయంలో పగడాన్ని ధరించే ముందు గ్రహాల స్థితిగతులను తెలుసుకొని జ్యోతిష్యుడిని సంప్రదించడం మంచిది. ధరించే ముందు జాతకాన్ని, రాశి చక్రంలో గ్రహాల స్థానాలను పరిశీలించడం ముఖ్యం. పగడాలను ఉంచడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయో లేదో అనేది అర్థం అవుతుంది. పగడపు పని ప్రారంభించినప్పుడు ధరించిన వారి మనసు అన్ని కోరికలను నెరవేర్చడానికి ఇది సహాయపడుతుంది. బంగారం, వెండిలో ధరించవచ్చు. కొన్నిసార్లు జ్యోతిష్యులు రాగితో పగడపు పట్టిని కూడా అంచనా వేయవచ్చు. రాగి శక్తిని తన వైపు ఆకర్షిస్తుంది. ఫలితంగా సానుకూల శక్తితో పాటు ప్రతికూల శక్తి కూడా ఆకర్షిస్తుంది. స్థానికుల జీవన పొరపాటాలు కూడా పెరుగుతాయి. కాబట్టి జీవితంలో సానుకూల శక్తిని పెంచే లోహాలను మనం ఎప్పుడూ ధరిస్తూ ఉండాలి. పగడపు ఉంగరాన్ని ఎప్పుడూ కుడి చేతి ఉంగరపు వేలుకు ధరించాలి. పగడపు రంగు రక్తంలా ఉంటుంది. అయితే మార్కెట్లో నకిలీ పగడాలు కూడా దొరుకుతున్నాయి. వాటి వల్ల ఉపయోగం లేదు. అసలు నియమాల ప్రకారం మంగళవారం పగడం ధరించాలి. అలాగే పగడపు ఉంగరం ధరించడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది.